అలా అప్పుడు దామినితో వీళ్ళు మాట్లాడిందంతా నేను శరణ్య విన్నాం. వీళ్ళ కుట్రకి దామినిని ఎరగా వాడుకుంటున్నారని మాకర్థమైంది. ఆ క్షణమే మేము దామిని నాపి అమాయకత్వంతో తను చేస్తున్న పనిని ప్రశ్నించడం కన్నా వీళ్ళు చేసిన ద్రోహాన్ని, మోసాన్ని, నీచాన్ని బయట పెడితేనే గాని దామిని కళ్ళు తెరుచుకోలేవని అనుకున్నాం. అందుకే నగల్తో వెళ్తున్న దామినిని అప్పుడు మేము అడ్డుకోలేదు. పిన్ని, అది నువ్వు భయపడే అవసరం లేదమ్మా. నువ్వు కోరుకునేవాడు నిజంగానే నువ్వనుకున్నట్టు మంచివాడి అయితే ఇంట్లో అందర్నీ ఒప్పించి ఘనంగా నేను పెళ్లి జరిపిస్తాను. కాని కాని పిన్ని, సుందరం చాలా మంచివాడు. అతను ఎలాంటివాడో నీకు నిరూపించడానికేనమ్మా మేమిక్కడికొచ్చింది. దయచేసి ఒక్కసారి సహకరించు మాకు. బాబూ. మేడం, నేను రెడీ. నీకు చెప్పినంత గుర్తుంది కదా? మేడం, లేడీ గెటప్ లో నా పర్ఫార్మెన్స్ వేరే లెవెల్లో ఉంటుంది. నేనేంటో చూపిస్తాను మేడం. గుడ్. మొత్తానికి మనం స్కెచ్ చేసినట్లు దామిని మెడలో తాళి కట్టేసుండా. ఇక నువ్వేందో చూపించు. ఇప్పుడు దామినిని అడ్డు పెట్టుకుని ఆనంద నిలయాన్ని వల్లకాడు చేసేస్తాం. అది బావగారు జరిగింది. దామిని, ఇప్పుడు చూడు, నిజంగానే నువ్వు ప్రేమించిన మనిషి ఇతనేనా? దామిని, వీళ్ళంతా కలిసి నీ మనసుని మాయ చేసుండారు. నువ్వు నమ్మద్దమ్మే, నువ్వు నమ్మొద్దు.